ఒక్కరొక్కరిగా. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆపరేషన్ కగారును కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆపరేషన్ కగారు వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మొదటి నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా గాదా ఇన్నయ్య గారు ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వారితో మాట్లాడదాం. సార్, ఎప్పటి నుంచో చెప్తున్నారు ఒక్కొక్కరు గారు, మీరు కూడా గతంలో చెప్పినట్టు ఇప్పటికే కొంతమందిని అదుపులో ఉంచుకొని ఒక్కరొక్కరిగా హతమారుస్తున్నారని చెప్పి గతంలో కూడా చెప్పారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఎందుకంటే ఎక్కడ దొరికారో తెలియదు, ఏం తెలియదు, అంటే ఎన్కౌంటర్ల పేరు చెప్పుకుంటూ హతమారుస్తున్నారని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తున్నారు? దీన్ని ఇది ముమ్మాటికి హత్య. ఇది పట్టుకొని చిత్రహింసలు పెట్టి అత్యంత కిరాతకంగా చంపినని చెప్పి నిన్న పోస్ట్ మార్టం చూడండి పోయిన వాళ్ళు చెప్పినటువంటి విషయాల బట్టి తెలుస్తూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అది మేము చెప్పేది కాదు, పోలీసు వాళ్ళు చెప్పిన విషయం. అది ఇంటెలిజెన్స్ చెప్పింది, క్లయింట్స్ వాళ్ళు చెప్పిండు, ఐబీ చెప్పింది, అందరు చెప్పారు. ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. రోజు 2 సార్లు ఇన్సులిన్ వేసుకోకపోతే ఆయన బతకలేడు. కనీసం రోజుకి 5 కిలోమీటర్లు కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. వారం రోజుల క్రితము, అంటే నిన్నటికి 8 రోజులైంది, ఆయన విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లాలో ఆయన పర్యటిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పిండు. అంత 8 రోజుల ముందే ఫోన్ చేసి ఆయన తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు, మీరు ఆయనను ఏదో ఒక రకంగా లొంగిపోయేటట్టు చేయండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్పిండ్రు. కానీ వీళ్ళకి ఒకవైపు నమ్మకం లేక, అంటే వాళ్ళు చెప్పేది నమ్మక, లేకపోతే ఆయన లొంగిపోడు అనే ఒక అభిప్రాయంతో వీళ్ళు ఆ ప్రయత్నాలు చేయలేము. కానీ చివరికి 8వ రోజు చల్లగా వాళ్ళు చావు కబురు చెప్పారు. మాకు చెప్పినంత వరకు వాళ్ళు కుటుంబ సభ్యులు చెప్పే ప్రకారము ఒకరోజు ముందే 5గురిని, అంటే ఆయన పైలట్ బ్యాచ్ని పట్టుకొని చిత్రహింసలు పెట్టి చేతులు కాళ్ళు ఎక్కడికక్కడికి విడిచిపడేసి ఆయన ఆనవాళ్ళు తెచ్చుకొని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆయనను చుట్టుముట్టి వాళ్ళు చెప్తున్నట్టుగా 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కాల్పులు జరిగిందనేది అబద్ధము. వాళ్ళు 17వ తేదీ మధ్య సాయంత్రానికే ఆయనను చుట్టుముట్టి ఆయనని కాల్చి ప్రాణంతో పట్టుకొని చిత్రహింసలకు గురి చేసి ఆ రాత్రే, అంటే 17వ తేదీ రాత్రే ఆయన చంపేశారు. ఒక్కరొక్కరుగా అందరూ లీడర్లే చనిపోతున్నారు. ఎందుకంటే ఒక లీడర్ను దాటుకొని పోవాలంటే మీరు కొంతమంది మావోయిస్టులు కూడా చంపాల్సినటువంటి పరిస్థితి. కానీ ఎక్కువగా గత కొద్ది రోజులుగా చూస్తుంటే ఎక్కువగా లీడర్లే కనిపిస్తున్నారు. మరి ఇది ఎట్లా టార్గెట్ చేశారనుకుంటుండొచ్చు? వాళ్ళు చెప్తున్నట్టుగా కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఇంకా 14 మంది ఉన్నారని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు కదా, ఆ 14 మందిలో అతి ముఖ్యమైనటువంటి నంబాల కేశవరావు, సుధాకర్, గాజర్ల రవి, వీళ్ళే కదా 2004లో చర్చలకు వచ్చింది. భారత సమాజం, భారత మేధావులు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీడియా కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు శాంతి అంటే మేము చంపుతాము, కాల్పుల విరమణ అంటే మేము చంపుతాము, చర్చలంటే మేము చంపుతాము. చర్చల ప్రతినిధులైనటువంటి సుధాకర్ చంపారు, చర్చల ప్రతినిధి అయినటువంటి రవిని చంపారు. అంటే దాని అర్థం ఏంటిది? మీరు శాంతి అనొద్దు, చర్చలు అనొద్దు, భారత రాజ్యాంగం అనొద్దు, అయితే మీరు మొత్తంగా కూడా లొంగిపోండి, లేదంటే చావుకు సిద్ధంగా ఉండండి అని చెప్పకనే చెప్తా ఉన్నారు. దీనికి ప్రత్యామ్నాయమైంది. ఎందుకంటే వాళ్ళు చర్చలకు సఫలం కాలేదు, చర్చలు జరగలేదు, ఇట్లాంటప్పుడు ఇట్లా ఎన్కౌంటర్ చేసుకుంటూనే పోతున్నారు. కానీ ఆ భావజాలం అనేది రోజు రోజు పెడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ మరోవైపు మావోయిస్టు సానుభూతి పనులు చెప్తున్నటువంటి ఇది ఏ రూపం దాల్చుకోబోతుంది? మరి ఇప్పుడు ఆదివాసీ ఉద్యమాలు మావోయిస్ట్ పార్టీతో ప్రారంభం కాలే, కమ్యూనిస్ట్ పార్టీతో ప్రారంభం కాలే. 1780లోనే తిల్కా మాంజీ నాయకత్వంలో జార్ఖండ్లో ఆదివాసీ ఉద్యమాలు
ప్రారంభమైనాయి. బిర్సా ముండా నాయకత్వంలో ఆదివాసీ ఉద్యమాలు ప్రారంభమైనాయి. కొమరం భీం నాయకత్వంలో జరిగినాయి. ఆదివాసీ ఉద్యమాలకి మావోయిస్టు పార్టీతో ప్రారంభం కాలేదు. మావోయిస్టు పార్టీ నాయకులని చంపినంత మాత్రాన ఆదివాసీ ఉద్యమాలు ఆగవు. దళిత ఉద్యమాలు ఆగుతాయా? అంబేద్కర్ ఏమన్నా కమ్యూనిస్టా? అంబేద్కర్ ఏమన్నా మావోయిస్టా? కాదు కదా. మరి ఆయన ఈ దేశంలో ఆదివాసీలకు హక్కులు కావాలి, దళితులకు హక్కులు కావాలి అని ఎందుకు మాట్లాడిండు? హక్కులు కావాలని మాట్లాడిన అంబేద్కర్ కమ్యూనిస్ట్ కాదు, అంబేద్కర్ మావోయిస్ట్ కాదు. భారతదేశంలో ఆదివాసీలకి హక్కులు కావాలని మాట్లాడిన తిలకా మాంజీ కమ్యూనిస్ట్ కాదు, మావోయిస్ట్ కాదు, బిర్సా ముండా కాదు, కొమరం భీం కాదు, అల్లూరు సీతారామరాజు కాదు. ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లాలోనైతే ఆ కమరేడ్ రవిని హతమార్చిండో, అల్లూరు సీతారామరాజు విగ్రహాలు పెడుతున్నాడు. మోడీ నీకేమైనా సిగ్గుంటే, శ్రమ ఉంటే, బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, రాజ్యాంగం మీద ఏమాత్రమైన నమ్మకం ఉంటే అల్లూరు జిల్లాలో నువ్వెట్లా రవిని చంపుతావు? గణేష్ని ఎట్లా చంపుతారా? ఆయన కనీసము ఆయన ఆయుధాన్ని ఆయన మొయ్యలేని స్థితిలో ఉన్నాడని వాళ్ళే చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, వాళ్ళ ఇంటెలిజెన్స్ చెప్తున్నది, ఎస్ఐబి చెప్తున్నది. మరి ఆయుధాన్ని మొయ్యలేని స్థితిలో ఉన్నటువంటి రవి గణేష్ ఆయుధాన్ని బట్టి కాల్పులు చేస్తాడా? ఎవడైనా నమ్ముతాడా? రోజు 2 ఇంజక్షన్లు వేసుకోకపోతే ఆయన బతకలేడు అసలు. మరి అటువంటి ఆయన పట్టుకొని కాల్చి చంపి వాళ్ళ పండుగలు చేసుకుంటా ఉన్నారు, సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఓ నరహంతక చంద్రబాబు నాయుడా, ఖచ్చితంగా ప్రజల చేతుల్లో నీకు శిక్ష పడుతుంది. ప్రజలు ఊకోరు. హిట్లర్ ఊకున్నారా? ముసోలిని ఊకున్నారా? ప్రజల చేతుల్లో చంపబడలేదా? కాబట్టి వీళ్ళు కూడా గట్టనే అవుతారు. అరే వాళ్ళు ఏమడుగుతున్నారు? భారత రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నారు, 5వ షెడ్యూల్ని అమలు చేయమంటున్నారు, పేసా చట్టాన్ని అమలు చేయమంటున్నారు, మనాబ్ చౌంటిని అమలు చేయమంటున్నారు, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని అమలు చేయమంటున్నారు. అది అడగడం తప్ప? భారతదేశ సంపదని కాపాడుతామని అంటే తప్ప వాళ్ళు దేశద్రోహులు అవుతారా? ఈ అమిత్ షా, ఈ మోడీలు, ఈ చంద్రబాబు నాయుడు మీరు దేశద్రోహులు. ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రవి చనిపోయిందని రాలే, గణేష్ చనిపోయిందని రాలే. గణేష్ చనిపోలేదు, రవి చనిపోలేదు, ఆయనకు చావు లేదని చెప్పడానికే మేమందరం వచ్చినాం. ఆయనకు చావు లేదు. ఇవాళ మేము ఆయన యాత్రలో ఒక్కొక్క ఇత్తనాన్ని నాటడానికి వచ్చినాం. ఇక్కడ విప్లవోద్యమ ఇత్తనాలు నాటడానికి వచ్చినాం. ఇక్కడికి విప్లవోద్యమ నాటేయడానికి వచ్చినాం. ఇక్కడికి మేమేమి కన్నీళ్లు పెట్టడానికి రాలే. మేమేమి ఇక్కడ ఏదో అయిపోయింది, ఏదో చనిపోయిండు, ఆయన లేడు అని చెప్పడానికి రాలే. ఆయన బతికే ఉన్నాడు, కామ్రేడ్ రవి బతికే ఉన్నాడు, కామ్రేడ్ గణేష్ బతికే ఉన్నాడని చెప్పడానికే వచ్చినాం. వచ్చి ఇక్కడ ఆయన ఆశయాలని, ఆయన లక్ష్యాలని మేము విత్తనాలు నాటడానికి వచ్చినాం. ఇక్కడికి మొక్కలు నాటడానికి వచ్చినాం ఇక్కడికి. కాబట్టి అమిత్ షా, మోడీలు, చంద్రబాబు నాయుడు పగడికల్లుగా అంటా ఉన్నారు. ఓ చంద్రబాబు నాయుడా, ఓ నరహంతక చంద్రబాబు నాయుడా, నీకేమో రాజ్యాంగం కావాలా? నిన్ను అరెస్ట్ చేస్తే, నిన్ను జైల్లో పెడితే నువ్వు చట్టాల గురించి మాట్లాడతావు. మరి ఆయనకు చట్టం లేదా? రవికి చట్టం లేదా? గణేష్కి చట్టం లేదా? రాజ్యాంగం లేదా? నీకే రాజ్యాంగమా? నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే కూడా నీకు బిర్యానీలు కావాలా, నీ పానీయాలు కావాలా, బయట నీళ్ళు పంపాలా, అన్నీ కావాలా? నీకు ఫ్యాన్లు కావాలా, ఏసీ రూములు కావాలా? నీకేమో రాజ్యాంగ హక్కులు కావాలా, న్యాయస్థానాలు కావాలా? మరి వీళ్ళకి రాజ్యాంగం వద్దా? దళితులకు రాజ్యాంగం వద్దా? ఆదివాసులకు రాజ్యాంగం వద్దా? గిరిజనులకు రాజ్యాంగం వద్దా? బహుజనులకు రాజ్యాంగం వద్దా? ఆయన అడిగింది ఏంది? కూలర్ రేట్లు పెరగాలన్నాడు, జీతాల రేట్లు పెరగాలన్నాడు, ప్రభుత్వ భూములు పంచాలన్నాడు, ఆదివాసీ ప్రాంతాల్లో బీడీ ఆకులకి ధర పెంచాలన్నాడు, ఆదివాసీ ప్రాంతాల్లో భూములు వాళ్ళకే చెందాలన్నాడు. అది నేరమా? అది నేరం కాదు కదా. కాబట్టి
ఈరోజు రవి చనిపోలేదు, గణేష్ చనిపోలేదు అనేదే మా అభిప్రాయం. ఆ ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుతాయని మేము. రోజుకు 2 సార్లు ఇన్సులిన్ తీసుకుంటున్నటువంటి తను నడవలేని అచేతన స్థితిలో ఉన్నప్పుడు, అచేతన స్థితిలో ఆయుధాలు పట్టలేని సమయంలో కూడా అక్కడ పట్టుకొని హత్య చేసినట్టుగా అక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఇక్కడ అంతిమ యాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి వాళ్ళు కన్నీళ్లు పెట్టడానికి రాలేదు, ఇక్కడ మళ్ళీ ఒక విత్తనాలు నాటడానికి వచ్చారన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పినప్పుడు అమలు చేస్తే వచ్చిన నష్టం ఏంటన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కూడా పెసా చట్టాన్ని అమలు చేయాలి, ఇక్కడ ఆర్టికల్ 5th షెడ్యూల్ని కూడా అమలు చేయాలి, రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పడమే తన నేరమా అన్నట్టు కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు శాంతి చర్చల పేరుతో ఎవరైతే ఇక్కడ గాజర్ల రవి చనిపోయాడో తనతో పాటు ఇక్కడ మొన్న నంబాల కేశవరావు వీళ్ళంతా కేంద్ర కమిటీ సభ్యులనే టార్గెట్ పెట్టుకొని చేయడం వెనుక కూడా గతంలో సుధాకర్ అంటే వీళ్ళందరూ చర్చల సమయంలో ప్రతినిధులుగా వచ్చారు. అంటే ఒక్కొక్కరిని అందులో 3 చర్చల సమయంలో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్కరిగా హతమార్చినటువంటి సమయంలో కూడా ఇట్లాంటి బూటకపు ఎన్కౌంటర్లను కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది, రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నారు. ఇక్కడ ఆదివాసీ చట్టాలని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ చట్టాలను అమలు చేయడం కాకుండా కొంతమంది ప్రయోజనాల కోసమే ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుందన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి గణేష్ ఉన్నాడు, తను మాత్రము చనిపోలేదు, అందరి గుండెలో సజీవంగా ఉన్నాడు అన్నటువంటి ఒక సూచనలు అలాగే ఒక ధైర్యాన్ని కూడా ఇక్కడ కార్యకర్తలు నింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ వెలిశాల గ్రామానికి ఉన్నటువంటి చరిత్ర, ఎందుకంటే ఇప్పటి వరకు వెలిశాల గ్రామంలో కూడా అనేక మంది కూడా ప్రతి గడప గడపకు ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాంటి వాతావరణంలో పుట్టినటువంటి రవి ఆ ఉద్యమాల బాట పట్టిన తర్వాత తను గతంలో చెప్పినట్టుగా నేను అమరుడయ్యే తిరిగి వస్తాను తప్ప మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి పరిస్థితి లేదు, ఇక్కడ వేలాది మంది కోట్ల గొంతుకలు ఒక్కటై నేను మాట్లాడుతాను తప్ప ఒంటరిగా ఉండలేను అన్నటువంటి ఒక సూచనలు కూడా తల్లిదండ్రులకు చెప్పారు. చివరి దశలో కూడా లొంగిపోమని చెప్పి కుటుంబ సభ్యులకు చెప్పినటువంటి నేపథ్యంలో లొంగిపోకుండా తమ అంతిమ శ్వాస కూడా ఉద్యమ బాటకే అంకితం చేస్తానని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా వచ్చినటువంటి వాళ్ళలో ఒక భావోద్వేగం మాత్రం పెరుగుతూనే ఉంది. రోజు రోజుకు ఉద్యమాలను ఆపేటువంటి పరిస్థితి ఎవరికీ లేదన్నటువంటి ఒక సంకేతాలు మాత్రం ఇక్కడ వెలిశాల గ్రామంలో ఉంటున్నటువంటి పరిస్థితి. చాలామంది మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు కన్నీళ్లతోటి మూగ భాషలు చేస్తున్నారు, కొంతమంది గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే వెలిశాల గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.